ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త టాస్క్లు వస్తున్నాయి. బిగ్ బాస్ చాలా చాలా చెత్త టాస్క్లు ఇస్తున్నాడు. ఆ టాస్క్ల గురించి మాట్లాడుకుందాం. 2, నిఖిల్ క్లాన్. నిఖిల్ జస్ట్ ఒక డమ్మీ అబ్బా, ఒక డమ్మీ. నిఖిల్ క్లాన్లో ఒక డమ్మీ చీఫ్గా ఉన్నాడు నిఖిల్. ఎందుకు ఇలా అన్నాను అన్నది చాలా క్లియర్గా చెప్తా. చాలా ఫస్ట్ టాస్క్ నుంచి లాస్ట్ టాస్క్ వరకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో అభయ్ క్లాన్, నిఖిల్ క్లాన్ చూసుకుంటే అభయ్ క్లాన్ ప్రాపర్గా మొత్తం క్లాన్ అందరితో కలిసి ముందుకు వెళ్తుంది. వీళ్ళు మాత్రం నిఖిల్ ఒక డమ్మీ చీఫ్గా ఉన్నాడు, సోనియా ఏమో చీఫ్గా ఉంది. సో అది జరుగుతుంది అక్కడ. లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దాని గురించి మాట్లాడుకుందాము. సో వరుసగా వచ్చేద్దాము. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. లాస్ట్ టాస్క్ ఏదైతే మనకు చూపించాడో అందులో యష్మి ఒక మాట అంటది, సోనియాని సంచాలకుగా కూడా యు ఆర్ చీటర్ అని. అలా ఎందుకన్నది అన్నది మీకు ఎపిసోడ్ చూసిన వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఎపిసోడ్లో చాలా ఎత్తేసాడు. లైవ్లో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో అవన్నీ మాట్లాడుకుందాం. వరుసగా వచ్చేద్దాము. సో టాస్క్లు మాత్రం ఏంటో స్టార్టింగ్లోనే ఒక్క మంచి టాస్క్ లేదు. ఇప్పుడు కెప్టెన్సీకి ఎలా ఉండేది, ఒక 4 రోజులు ఒక మంచి ఫిజికల్ టాస్క్లు ఇచ్చేవారు. ఆ టాస్క్లో బాగా బెస్ట్ పర్ఫార్మర్స్కి ఒక 4-5 కెప్టెన్సీ కంటెండర్స్ చేసి వాళ్ళకి ఒక టాస్క్ పెట్టి అందులోంచి కెప్టెన్ సెలెక్ట్ చేయడం. అసలు ఎంత బాగుండేది. వీక్ అంతా ఎలా వెళ్ళేది. ఏంటో పెద్ద కొత్తది పట్టుకొచ్చి ఈసారి కొత్త మార్పులు తెచ్చి ఏం చేశారు? కొత్త మార్పులు ఎందుకు వచ్చిన మార్పులు? ఆ క్లాన్స్ ఏంటి, ఆ చీఫ్స్ ఏంటి? పాపం అందరికీ అవకాశాలు రావట్లేదు, కొంతమందికే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి రావట్లేదు. పోనీ చూడడానికి ఏమన్నా టాస్క్లు ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయా? ఏవో పిల్లబచ్చా టాస్క్లు అన్నీ పెడుతున్నారు. అంత చెత్తగా ఉంటున్నాయి టాస్క్లు. సో మీకు కూడా అలా అనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. వరుసగా వచ్చేద్దాం. ఫస్ట్లో అభయ్ అంటాడు వాచ్ టాస్క్లోనంట నిఖిల్ హెల్ప్ చేశాడు కాబట్టి అంట ఇప్పుడు నామినేషన్కి వచ్చేసాడు అంట నిఖిల్ని వదిలేసి. అలా ఎలా వచ్చేస్తాడు? నిఖిల్ కంటే కనీసం ఫ్యాన్ బేస్ ఉంది, సేవ్ అవుతాడు. అభయ్కి అసలు ఫ్యాన్ బేస్ లేదు, బయట ఏం జరుగుతుందో తెలీదు. నువ్వు నామినేషన్స్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ నేను కాన్ఫిడెంట్ ఉంది అంటున్నాడు. సో అది నెక్స్ట్ యష్మి ఇష్యూ. మణి ఒకసారి వచ్చేసి హగ్ చేసుకుని సారీ నువ్వు ఫ్రెండ్షిప్ని అది కలపకో అనేదేదో చెప్పుకున్నాడు. మళ్ళీ ఒకసారి హగ్ చేసుకున్నప్పుడు వదిలేంది, మళ్ళీ వచ్చి హగ్ చేసుకున్నాడు. మనకి ఎపిసోడ్లో 2 times చూపించాడు. మరి లైవ్లో ఇంకేమన్నా హగ్ చేసుకున్నాడేమో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడు హగ్ చేసుకోవడం ఎందుకైనా. హగ్ చేసుకోకపోతే మాట్లాడలేవా? వాళ్ళ కంఫర్ట్ చూసుకోవాలి కదా. పాప మా అమ్మాయి ఎంత మెంటల్ టార్చర్ ఫీల్ అయితే ఏడుస్తుంది పాప మా అమ్మాయి. వీకెండ్ మాత్రం నాగార్జున గారు మణికి ఖచ్చితంగా క్లాస్ పీకాలి. ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా నువ్వు అలా ఎలా హగ్ చేసుకుంటావు? ఇప్పుడు ఆ అమ్మాయి పాపం గట్టిగా కూడా చెప్పలేదు, బిగ్ బాస్ హౌస్లో ఉంది కదా. సో ఆ అమ్మాయి మేబీ గట్టిగా చెప్పలేకపోతుందేమో. మెంటల్ ప్రెషర్ అసలు ఇలాంటి వాళ్ళ వల్ల. ఎందుకు వెళ్ళి హగ్ చేసుకోవాలా పిల్లాడు? పాపం మా పిల్ల ఫైనల్గా ఏడ్చేసింది. నెక్స్ట్ నైనిక విష్ణు మాట్లాడుకుంటున్నారు. సోనియా నోరు జారిపోతుంది, నేనేమో గేమ్ పరంగా నువ్వు నాకు కాంపిటీటర్ కాదని నేను ఇలా గేమ్ పరంగా మాట్లాడుతుంటే తనేమో పర్సనల్గా మాట్లాడుతుంది. నీది చిన్న ఏజు, నీది చిన్న బుద్ధి ఇలా మాట్లాడుతుంది. సేమ్ నీ విషయంలో కూడా అంతే, గేమ్ పరంగా మానేసి పర్సనల్గా మాట్లాడింది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు విష్ణు అంటది అప్పుడెందుకు మళ్ళీ నిన్న కూడా అని ఏదో చెప్తుంటే కరెక్ట్గా సోనియా వస్తుంది లోపలికి. వెంటనే వీళ్ళ డిస్కషన్ ప్రేరణ మీదకి చేంజ్ చేసి అది మాత్రం అలా డైవర్ట్ చేయడం, వీళ్ళిద్దరూ ఒకళ్ళని చూసి ఒకళ్ళు నవ్వుకోవడం చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఆ వీడియోస్ నిన్నంతా వైరల్ అయ్యాయి, మీరు కూడా చూసుంటారు. సో అది నెక్స్ట్ వచ్చేసి నబీల్ అంటాడు పృథ్వీని, నిన్ను ఎవరైనా నామినేట్ చేయని మళ్ళీ వాళ్ళు వచ్చేసి నీతో కలిసిపోతారు, నిన్ను అతుక్కుపోతారు అంటాడు. నిజంగానే ప్రస్తుతానికి నబీల్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే BB4లో అఖిల్తో కూడా కంటెస్టెంట్స్ అందరూ అలాగే ఉండేవారు. ఒకళ్ళ అన్నం తినిపించడం, ఒకళ్ళు అది చేయడం, ఇది చేయడం అలా ఉండేవారు. సేమ్ ఇప్పుడు పృథ్వీతో కూడా అలాగే ఉంటున్నారు హౌస్మేట్స్. నాకు పృథ్వీని చూడగానే మనకు ఫస్ట్లో పృథ్వీని చూడగానే అఖిల్ని చూసినట్టు అనిపించింది కదా. ఇప్పుడు సేమ్ హౌస్లో జరుగుతున్నాయి కూడా పృథ్వీని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అనమాట. అప్పుడు అఖిల్ సాధక్ వెనక కూడా అమ్మాయిలు కానివ్వండి, జెంట్స్ కానివ్వండి అందరూ అలా ఎక్కువ కలిసి ఉండేవారు అనమాట తనతో. సో అది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ క్లాన్లో నిఖిల్ ఒక డమ్మీ చీఫ్ అనమాట. మొత్తం తను ఫుల్ ఏమంటారు సరెండర్ అయిపోయి సోనియా చేతిలో పెట్టేసి ఈమె ఎందుకున్నాడో నిఖిల్ తెలీదు. స్టార్టింగ్ ఒక్క టాస్క్ కాదు తెలుసా, ఒక్క టాస్క్ గురించి అయితే ఇలా ఎవరు అనరు. వరుసగా అదే జరుగుతుంది, ఇంకా చాలా జరుగుతున్నాయి. మాట్లాడతాం మొత్తం. సో ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టాస్క్ అంట ఇప్పుడు నీ క్లాన్లో సంచాలక్ ఎవరిని పెట్టాలి అనుకున్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలంటే అందరితో కలిసి డిసైడ్ చేసుకో. సోనియాని నేను సీతని సంచాలకుగా పెడదామని సోనియాతో చెప్తావేంటి నువ్వు?
ఆ సోనియాతో చెప్తే సోనియా అంటుంది ఎందుకు నేనే చేస్తా అంటే మొత్తం తినే చేసేసుకుంటుంది సంచాలక్. అప్పుడు యష్మి దాంట్లో కూడా టాస్క్లు ఆడతాను అనేది కాదు కానీ సంచాలక్ ఆడతానని చెప్పింది అని అన్నది కదా. సంచాలక్ అంటే వేరే వాళ్ళని ఆర్డర్లు వేసేయాలి. సో ఈ రోజు లాస్ట్ టాస్క్లో ఆర్డర్స్ వేసింది, ఎంత బాగా చేసింది అన్నది కూడా మాట్లాడుకుందాం. సో ఇది అయిపోయిందా. సో నేనే చేస్తాను అనేటప్పటికి నిఖిల్ ఆ అబ్బాయిని తీసుకుని అబ్బాయి ఇలా రా అని సోనియాని పెట్టేద్దామా అంట. సోనియాని పెట్టేద్దామా అంటే ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. అన్నాడు అనగానే అప్పుడు సీతకు మారారనమాట. అక్కడ సీత కాబట్టే ప్రాపర్గా డెసిషన్ తీసుకుంది. అదే సోనియాని పెట్టుంటే ఖచ్చితంగా అది కూడా నిఖిల్ క్లాన్కి ఇచ్చేసినాం. సోనియా కాబట్టి అక్కడ క్లియర్గా పృథ్వీ రాంగ్ గేమ్ ఆడుతుంటే రాంగ్ అని చెప్పింది సీత కాబట్టి. ఆ ప్లేస్లో సోనియా ఉంటే అలా చెప్పదు. సో వెంటనే గమనించారో లేదో సోనియా ఫేస్ మారిపోయింది ఇక్కడ. సో ఆ తర్వాత టాస్క్ మొదలైంది. టాస్క్ మొదలైన తర్వాత నబీల్ పృథ్వీ ఇద్దరు క్లియర్గా వాళ్ళ టాస్క్లో క్లియర్గా అన్ని రకాలుగా పృథ్వీ ఒకసారి నబీల్ వెళ్ళి బ్లాక్ చేయడానికి వెళ్ళాడు. సో ఒకళ్ళనొకళ్ళు బ్లాక్ చేసుకుంటున్నారు, ఫిజికల్ అయ్యారు. చివరికి ఒకసారి ఏకంగా పృథ్వీ ఆ ఫిజికల్ అవ్వడం కూడా పృథ్వీ ఎలా ఉంటుందంటే పృథ్వీ ఒకళ్ళు యష్మి ఒకళ్ళు వీళ్ళకి టాస్క్ మొదలయ్యేటప్పటికి వాళ్ళ మీద ఏదో పూనుతుంది. వాళ్ళు అసలు ఏటో వెళ్ళిపోతారు. అలా మైండ్ ఎక్కడో ఉంటుంది, మొత్తం ఏదో పూనేస్తుంది, ఏం చేస్తున్నారో తెలియదు. ఒకసారి పాప మా నబీల్ నా బల్ల మీద కొడుతూ వచ్చాడు. సో ఫైనల్గా ఇంకా బిగ్ బాస్ నుంచి అమ్మాయిలు దెబ్బలు తగిలించుకునేలా ఉన్నారని ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోకుండా ఆడండి అంటే నబీల్ అసలు ఎంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాడంటే ఆ రూల్ని. ఒక్కసారి కూడా టచ్ చేయడు, ఒక్కసారి కూడా పృథ్వీని టచ్ చేయలేదు. పృథ్వీకేమో తను పట్టుకుందామని కూడా కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, తన నేచర్ వచ్చేస్తుంది, పట్టేసుకుంటున్నాడు. అనుకోకుండానే ఒక 4-5 సార్లు మిస్టేక్ చేశాడు. సో అలా దొరికిపోయాడు మిస్టేక్ చేసి. నబీల్ మాత్రం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడంటే టచ్ చేయొద్దంటే టచ్ చేయలేదు. సో క్లియర్గా అక్కడ నబీల్ని విన్ చేయాల్సిందే. చాలా చాలా క్లియర్గా బాగా ఆడుకున్నాడు. పృథ్వీ ఇంకా తన కంట్రోల్లో చేసుకోలేకపోయాడు. చేతితో పట్టుకోవడం అన్నది తన కంట్రోల్లో లేకుండా పోయింది. ఈ యష్మి చూడాలి వెనకాల నుంచి అరుపులు. నిజంగా టాస్క్ అనేటప్పటికి పిల్లకి ఏదో పోనుతుంది. అరుపులు, ఆడావిడి ఏంటో ఊగిపోద్ది మనిషి అంతా. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ క్లాప్స్. సో ఇదైంది. తర్వాత వచ్చేసి కాసేపు ఫ్లర్టింగ్లు చేసుకున్నారు. ఈ ఫ్లర్టింగ్లు కొంచెం కామెడీగా ఉంటుంది చూడడానికి, అంతేగాని నిమిషానికి ఒకసారి ఆ హగ్గులు కూడా ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఇక్కడ ఏవైతే ఫ్లర్టింగ్ సీన్లు అవన్నీ జరిగాయి పోనీ కొంచెం కామెడీగా ఉంది, అక్కడి వరకు ఓకే. సోనియా యోగా చేసుకుంటుంది. విష్ణుని ఏ యోగా కోసం అయితే కామెడీ చేస్తుందో ఆ తర్వాత మనకి విష్ణు యోగా చేయడం కనపడలేదు, కానీ ఈమె మాత్రం ఎప్పుడు యోగాలు చేస్తేనే కనపడుతుంది. ఆ యోగా ఆ మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఎవరో ముక్కు మీద ఏదో రాస్తున్నాడు పృథ్వీ. అప్పుడు కూడా ఆమె అసలు ఫుల్ ధ్యానంలో మునిగిపోయింది తెలుసా. అసలు అంత బాగా ధ్యానం చేస్తుంది. విషయం ఏంటంటే ఈమె నిజంగా ధ్యానం చేస్తుందా లేకపోతే ఆ వంక నిద్రపోతుందా అని కూడా డౌట్ వచ్చింది నాకు. సో అది ఆ తర్వాత ఈలోపు సోనియా డిస్కషన్ చేస్తుంది. నీకు యష్మికి మధ్య ఏమవుతుందిరా అంటే బయట మాట్లాడుకుంటున్నారు. సో నేను డైరెక్ట్గా అడిగి తెలుసుకుందామని చెప్పేసి మాట్లాడుతుంది. నువ్వు జస్ట్ విష్ణుని ఒక్క క్వశ్చన్, నువ్వును నిఖిల్ శత్రువులు కదా ఫ్రెండ్స్ ఎలా అయ్యారని అడిగితేనే 1 వీక్ ఒక 10 డేస్ పెంట చేసావు హౌస్ అంతా. ఇప్పుడు యష్మి పర్సనల్స్ నీకెందుకమ్మా? యష్మికి తనకి ఏమైతే నీకెందుకు? వాళ్ళు మళ్ళీ నీకు ఇష్టం అంట కదా, నువ్వంటే ఇష్టం అంట కదా, ఆమె అంటేని ఈ మాటలన్నీ ఎందుకు? ఎప్పుడు ఎవరో ఒకళ్ళు క్యారెక్టర్ అసోసినేషన్లు చేయడాలు, వాళ్ళ బట్టల గురించి మాట్లాడాలు, వాళ్ళ అప్బ్రింగింగ్ గురించి మాట్లాడాలు, వాళ్ళ ఫ్యామిలీల గురించి మాట్లాడాలు, ఇన్ని జరుగుతాయా? నెక్స్ట్ టాస్క్లో బిగ్ బాస్ ఈ సోనియా నిజంగా మేనేజ్మెంట్ కోట అనమాట. ఎలా సేవ్ చేస్తున్నాడంటే లాస్ట్ టాస్క్లో సేవ్ చేశాడు. లాస్ట్ టాస్క్లో సంచాలక్ కదా, అందులో సేవ్ చేశాడు. సెకండ్ టాస్క్ అస్సలు టాస్క్ దగ్గరికి వచ్చినప్పుడు చెప్తా. అసలు వాళ్ళు విన్ అయిన తర్వాత చేసుకున్న హగ్ ఉంది చూడండి, చాలా చిరాగ్గా ఉందన్నమాట. నిఖిల్ను ఫస్ట్ ఒకసారి హగ్ చేసుకున్నారు, అది మనకి ఎపిసోడ్లో చూపించాడా. ఆ తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక కూర్చున్న తర్వాత హగ్ చేసుకుంటే ఆ పిల్ల ఆవేశపడిపోయి ఆ హగ్ చేసుకుని ఇంకా గట్టిగా పట్టుకుని చాలాసేపు అలాగే ఉన్నారు. నేను వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్లో, చూడండి. బిగ్ బాస్ తెలుగు స్పై అని సెర్చ్ చేసి చూడండి. అది ఎపిసోడ్లో ఎత్తేసాడు. అసలు సోనియాకి నెగిటివ్ అవుతుంది అన్న ప్రతి ఒక్క పాయింట్ ఎపిసోడ్లో ఎత్తేస్తున్నాడు అంతే. ప్రతి ఒక్కటి మేనేజ్మెంట్ కోట, అమ్మాయి డౌటే లేదు. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి నత్తల సాగకు 1 వదలకు. ఈ టాస్క్లో అంతే నిఖిల్ మనకి ఇక్కడ కూడా బిగ్ బాస్ కట్ చేసేసాడు.
నిఖిల్ ఏం చేస్తాడంటే ఇక్కడ అబ్బాయి క్లియర్గా వాళ్ళందరినీ కూర్చుని మాట్లాడుకుని ఎవరు వెళ్దాం అనుకుంటున్నారో అవన్నీ డిసైడ్ చేసుకున్నారు. నిఖిల్ క్లాన్ అలా కాదు, ముందే సోనియా దగ్గరికి వెళ్ళి నువ్వు ఆడతావా ఈ టాస్క్, నీకు కంఫర్ట్ ఏనా అంటే ఓకే అన్నది. సరే అయితే మన ఇద్దరం ఆడదాం అని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యాక అప్పుడు క్లాన్ దగ్గరికి వెళ్ళి సోనియా ఆడుతుందంట, సోనియా నేను ఆడతానంట, మీకు ఓకేనా అని వాళ్ళని అడిగాడు. అడిగి మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఫీల్ అయిపోతారా అని అప్పుడు నైనిక నువ్వు ఆడతావా అని అడిగాడు. ఇది జరిగింది ఎపిసోడ్లో. ఇక్కడ అభయ్ వాళ్ళది ఇదే జరిగింది, మనకి ఎపిసోడ్లో ఏం జరిగిందో. కానీ లైవ్లో ఇక్కడ నిఖిల్ వాళ్ళది జరిగింది, ఇంత జరిగింది అనమాట. కానీ ఎపిసోడ్లో చూసారా, ఈ డైరెక్ట్గా నిఖిల్ ఏదైతే సోనియాతో మాట్లాడాడో మన ఇద్దరం వెళ్దామా అని అది ఎత్తేసి డైరెక్ట్ క్లాన్ డిస్కషన్ చూపించాడు. అలా ఏవైతే సోనియా దగ్గరకు వచ్చేటప్పుడు నెగిటివ్ అవుతాయి అనుకుంటున్నాడు అవన్నీ ఎత్తేస్తున్నాడు. సో ఆ టాస్క్లో ఫైనల్గా వీళ్ళిద్దరు ఆడడం మొదలుపెట్టారు. క్యాబేజ్ టాస్క్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి దాంట్లో వాళ్ళు ఆడాలి. అసలు ఆ రూలే ఫాలో అవ్వలేదు వీళ్ళు సంచాలకులు ఏంటో కొత్త రూల్స్ పెట్టుకుంటున్నారు. ఫస్ట్లోనే ఆ ఆదిత్య యువతల దాంట్లోకి వచ్చేసాడు, వీళ్ళు అవతల దాంట్లోకి వెళ్ళిపోయారు. అసలు ఎవరి దాంట్లో వాళ్ళు లేరు. కాళ్ళు పక్క దాంట్లో ఇలా స్ట్రైట్ పడుకుని అది తీసుకెళ్ళలేదు క్యాబేజ్, ఇలా స్ట్రైట్ ఇలా పక్కలకు పడుకుని ఇలా వెళ్ళిపోయి తోసుకుని వచ్చేసారు. అప్పుడు వాళ్ళకి ఇంకా ఈజీ కదా. అక్కడ అస్సలు రూల్ ఫాలో అవ్వలేదు సంచాలకు. లాస్ట్లో ఏదైతే క్యాబేజ్ ఉందో అది ఎక్స్ట్రా క్యాబేజ్ ప్రేరణ పెట్టమంటుంది. కానీ వాళ్ళు అడుగు ఎందుకు పెడతారంటే ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళు విన్ అవ్వడానికి కదా. అక్కడ ఎక్స్ట్రా క్యాబేజ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ప్రేరణది మాత్రం వితండవాదమే. కానీ ఇక్కడ ఈ లైన్లు ఏవైతే పెట్టారో అవి ఫాలో అవ్వకపోవడం ఏంటో సంచాలకు ఏం చేసాడో నాకు అర్థమవుతుంది. ఇక్కడ మాత్రం రూల్ అసలు ఫాలో అవ్వలేదు, అందులోకి వెళ్ళిపోయారు. పాపం అబ్బాయి వాళ్ళు చేసిన మిస్టేక్ ప్రేరణ చాలా బాగా ఆడింది. బట్ అబ్బాయిని తీసుకోవడం, అబ్బాయి కదా ఆయన ఎవరు ఆదిత్య, ఆయన తీసుకోవడం తప్పు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఆయన వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ వచ్చేసి నేను ఆడతా అని చెప్పేసి అంటున్నాడు. నీ ఏజ్ ఎంత, ఆ టాస్క్ ఏంటి, నువ్వు ఆ కింద దుల్లు ఆడగలవా, నీకు ఆవేశం వచ్చేస్తుంది అంతది లేదా. మళ్ళీ ఏమన్నా అంటే అదిగో నేను ఇంతకుముందు ఆ ఫోటోల టాస్క్ ఆడుతానన్నాను, ఆ టాస్క్ నాకు ఇవ్వలేదు, ఈ టాస్క్ నాకు ఇవ్వలేదని అబ్బాయి మీద నిందలేస్తుంటే బాబు ఎందుకులే ఆయన కాన్ఫిడెన్స్ని డౌన్ చేయడం అని ఇచ్చాడు. పాపం ఇందులో అబ్బాయిది కూడా తప్పలేదు. అలాగే లాస్ట్లో అబ్బాయికి లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, స్పోర్టివ్నెస్ లేదు, అలాగా ఆదిత్య ఓడిపోయాడని అలా అనకూడదని చాలామంది అంటున్నారు. అలా అనకూడదంటే ఆయన ఎందుకు అంత ఆవేశంగా వెళ్ళిపోవాలి, అంత ఆవేశంగా నేను వెళ్ళిపోతానని. అంత అవసరమైతే నువ్వు నిజంగా ఆడే టాస్క్ అయితే నీకు ఇస్తారు కదా. అక్కడ టాస్క్ ఏమని కంటనో పంపితే సన్నగా ఉన్నాడు, ఈజీగా వెళ్తాడు, ఖచ్చితంగా అబ్బాయి వాళ్ళు విన్ అవుతారు. పాపం ఆదిత్య వీళ్ళ దాంట్లో ఉండడం వల్ల వీళ్ళకి జరిగిన నష్టం అది కేవలం ఆదిత్య వల్ల జరిగింది. అబ్బాయిని కూడా ఏమనుకోలేం. పాపం ఏమన్నా అందామంటే ఆల్రెడీ ముందు టాస్క్లు ఇవ్వలేదు అంటున్నాడంట. సో ఆదిత్య గారు వల్లే ఆ టీం ఓడిపోయింది, నో డౌట్. ప్రేరణ బాగానే ఆడింది పాపం. సో అది ఇంకా అవ్వగానే చూడాలి. సోనియా ఒక్కొక్కళ్ళు వచ్చి హగ్గ చేసుకున్నారా. ఆ తర్వాత చాలా చండాలమైన సీన్ ఉంది. సో అది తీసాడు ఎపిసోడ్లో. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ తర్వాత నిఖిల్కి తన గెలిచిన ఆనందం కంటే సోనియా గెలిచిన ఆనందం తట్టుకోలేకపోతున్నాడు బాబోయ్. 2 సార్లు అప్ చేసుకున్నారా, లోపలికి వెళ్ళిపోయి ఆ బుగ్గలు పట్టుకుని అమ్మా అసలు అంత ఎఫెక్షన్ 1 వీక్లో ఎక్కడి నుంచి వచ్చేసిందో మరి వీళ్ళకి. అసలు నిఖిల్కి తను గెలిచిన ఆనందం లేదు, సోనియా గెలిచిన ఆనందంలో తట్టుకోలేకపోతున్నాడు. అసలు మొత్తం ఇంకా మునిగిపోయాడు. అసలు నిఖిల్ మొత్తం సోనియా మాయలో ఉన్నాడు, ఇంకా నో డౌట్. అసలు మామూలు మాయలో లేడు. సో ఇది అయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం. బోరని కొట్టు రేషన్ పట్టు, ఈ టాస్క్ గురించి మాట్లాడదాం. ఇది ఎపిసోడ్లో కంటే లైవ్లో ఎక్కువ జరిగింది. లైవ్లో చేసుకొని చూద్దాం. సో దీని ప్రకారం నేను లైవ్లో ఏం జరిగింది అన్నది చెప్తా. ఇందులో లైవ్లో చాలా జరిగింది. సో ఈ టాస్క్ వచ్చేసి బోరని కొట్టు రేషన్ పట్టు. ఇందులో ఒక్కొక్కళ్ళ దానికి 70 బెలూన్స్ పెట్టాలి, ఒక్కొక్కళ్ళ వెల్స్క్రోకి 70 బెలూన్స్ పెట్టాలి. సో సంచాలక్ సోనియా ఏం చేసిందో తెలుసా, నిఖిల్కి ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెలూన్స్ పెట్టేటప్పుడు కౌంట్ చేసుకుని పెట్టాలి కదా, కౌంట్ చేసుకోకుండా దమ్లా పెట్టేసిన తర్వాత ఆ తర్వాత లాస్ట్లో కౌంట్ చేయడం మొదలుపెట్టింది. కన్ఫ్యూజ్ అయిపోతుంది, ఎవరికి ఎక్కువ ఉన్నాయో తెలియదు, ఎవరికి తక్కువ ఉన్నాయో తెలియదు, అసలు ఎన్ని ఉన్నాయో తెలియదు. అక్కడ చాలా టైం వేస్ట్ అయింది. ఈ రోజుకి ఆడతారా లేదా అని బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పు ఎన్ని ఉన్నాయి అంటే, కరెక్ట్గా ఉన్నాయా సోనియా అంటే బిగ్ బాస్ ఒకళ్ళది 68, ఒకళ్ళు 69 అలా ఉండొచ్చు బిగ్ బాస్ అన్నది. అంటే సోనియా మీరు కరెక్ట్గా మళ్ళీ కౌంట్ చేసి చెప్పండి అంటే, అప్పుడు కరెక్ట్గా కౌంట్ చేస్తే ఎలా ఉన్నా తెలుసా కౌంటు. నిఖిల్కి 62, అభయ్కి 71, ఇది కౌంటు. సో అంటే నిఖిల్కి 8 తక్కువ పెట్టింది,
ఆ అబ్బాయికి ఒకటి ఎక్స్ట్రా పెట్టేసింది. సో అప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి దాంట్లోంచి ఒకటి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది తీసేసి మళ్ళీ నిఖిల్కి ఒక 8 ఎక్స్ట్రా పెట్టారనమాట. నేను పర్ఫెక్షనిస్ట్ని, నేను ఎక్కడా తప్పులు చేయను, నేను చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను అన్నది ఇక్కడ ఇంత డిఫరెన్స్ చేస్తే గేమ్లో తేడా వచ్చేదా? ఒకరికి అన్యాయం జరిగిపోద్ది కదా. ఒక టీంకి ఒకరికి 62 పెట్టావు, ఒకరికి 71 పెట్టావు. 70 పెట్టాలి, వాళ్ళకి ఏమో 71 పెట్టేసావు. సో ఇది అంత దద్దమ్మలా ఇక్కడ పెట్టింది. సో అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు. చూపిస్తే ఆడపిల్లి కాస్త దద్దమ్మ అయిపోద్ది కదా, అందుకే ఎపిసోడ్లో చూపించలేదు, అది కట్ చేసేసాడు. అది వేరే వాళ్ళ దేవదైనా అయితే చూపిద్దుడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టాస్క్ స్టార్ట్ అయిన వెంటనే నిఖిల్ది ఇరిగిపోయినప్పుడు తిను ఆపాల్సిన బాధ్యత, ఇద్దరు ఆపగలిగిన శక్తి తనకు ఉండాలి ఒక సంచాలకుగా. ఎందుకంటే ఇంతకుముందు ప్రేరణకు నీతులు చెప్పింది, సంచాలకుగా నువ్వు అది చేయాలి ఇది చేయాలని. నువ్వు ఆపకుండా అవును మరి అబ్బాయికి విన్నాపాలని కొట్టుకుంటాడు, నీ దగ్గర ఇరిగిపోవడం అంటే నువ్వు గట్టిగా కొట్టుకున్నావు, నువ్వు అది ఆడే విధానం నీకు సరిగ్గా లేదు కాబట్టి నీ దగ్గర స్టిక్ ఇరిగిపోయింది. తిన దగ్గర స్టిక్ ఉంది, తన దగ్గర అడ్వాంటేజ్ ఉంది, కొట్టుకోవాలనే ట్రై చేస్తాడు కదా అబ్బాయి. నువ్వు కావాలంటే ఇద్దరిని పాస్ పెట్టి ఆపించాల్సింది, మరి ఆ బాధ్యత నీలో ఉంది. అంతేగాని తను తిరిగిపోయినా నువ్వు కొట్టేసావు, నేను ఆగమన్నా ఆగలేదంటే నువ్వు ఆపించుకోవాలి, సంచాలకుగా కమాండ్ నీలో ఉండాలి. అక్కడ తప్పు ఆ అమ్మాయిది, సోనియాది. నిఖిల్ది ఇరిగిపోయింది కాబట్టి నిఖిల్కి ఆ అడ్వాంటేజ్తో పాయింట్ ఇస్తానడం ఖచ్చితంగా రాంగ్. అబ్బాయిది నాది ఇరిగిపోవద్దు అని తను ఏమన్నా ఉన్నాడా? తను ఆ గేమ్ అలా ఆడుకున్నాడు, ఇరగకుండా పట్టుకుని ఆడుకున్నాడు, కింద నిఖిల్ తిరిగిపోయేలా ఆడుకున్నాడు, అంతే కదా. అందులో అబ్బాయిని మిస్టేక్ పట్టడం, ఈ రీజన్తో నువ్వు డెసిషన్ తీసుకోవాలనుకోవడం చాలా తప్పు, అది చాలా తప్పు. తన చేతిలో తిరగకుండా బాగా ఆడుకున్నాడు తను, నీ తిరిగిపోయిందని నువ్వు గట్టిగా కొట్టేవో ఏం చేసావో అది లక్ ఫ్యాక్టర్కి వెళ్ళినా కూడా నువ్వు అబ్బాయికే ఇవ్వాలి. అది నువ్వు లక్కే అనుకుంటున్నావా? అక్కడ అన్లక్ జరిగింది, అక్కడ తినకి లాస్ జరిగింది నిఖిల్ అనుకుంటే ఆ లక్ ఫ్యాక్టర్లో అయినా కూడా అబ్బాయిదే కరెక్ట్ అన్ని రకాలుగా. ఈ లాస్ట్ టాస్క్లో ఏదైతే జరిగిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలకుగా ఫెయిల్ అయిందబ్బా. ఇద్దరిది ఇరిగిపోయినప్పుడు పాస్ పెట్టుకోవాలి, కానీ వాళ్ళు పాస్ అయ్యారు యాక్చువల్గా. లేదంటే అబ్బాయి తనది వెళ్ళి లోపలికి వెళ్ళి కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి కొత్త తెచ్చే వరకు తను ఆడేద్దాడు, మరి మొత్తం పగలు కొట్టేద్దాడు. వాళ్ళు న్యాయంగానే ఉన్నారు పాపం అబ్బాయి వాళ్ళు. ఆ తర్వాత చాలా జరిగాయి, ఏం జరిగాయి చెప్తే వినండి. ఇక్కడ రూల్ ఏంటంటే ఏ సభ్యుడి మీద ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్. అలాగే వీళ్ళు కింద పడినప్పుడు కింద పడిని కూడా పగలు కొట్టేయాలి. సో ఇది రూలు. ఫైనల్ రూల్ ఏంటి? ఏ సభ్యుడి మీద ఎక్కువ ఉంటాయి అన్నది రూలు. అది అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు. అసలు రూలు ఇది, దీనికి క్లాజు ఆ కింద ఉన్నాయి కూడా అయిపోయేలాగా చూసుకోండి అని. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్లో ఏదైతే యష్మి గొడవ పడుతుందో దాని వెనకాల రీజన్ ఏంటంటే చాలా బయటకు వెళ్ళిపోయాయి కదా, వీళ్ళిద్దరూ బయటకు వెళ్ళి ఆడారు. అబ్బాయి బయటకు వెళ్ళిపోయాడు, నిఖిల్ బయటకు వెళ్ళిపోయాడు. ఓన్లీ అబ్బాయే బయటకు వెళ్ళలేదు, నిఖిల్ కూడా బయటకు వచ్చాడు. కానీ నిఖిల్కి ఏం జరుగుతుంది, అబ్బాయికి ఏం జరగలేదు. రీజన్ ఏంటో చెప్తావేనండి. ఇక్కడ చాలాసేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే సంచాలక్ ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని లోపలికి పంపించి ఆడించాల్సిన బాధ్యత సంచాలకుది. అంటే వీళ్ళనే లోపలికి పంపించి ఆడించాల్సిన బాధ్యత సంచాలకుది. ఒకవేళ వాళ్ళు గేట్ బయటకు వచ్చేస్తే ఈ కొట్టుకుంటున్నప్పుడు, సో అవైతే బెలూన్స్ బయటకు పడిపోయినప్పుడు బెలూన్స్ బయటకు వచ్చి కొట్టొద్దనేవి బిగ్ బాస్ చెప్పలేదు. వీళ్ళు ఆడుకునేటప్పుడు వీళ్ళు బయటకు వచ్చేస్తే లోపలికి పంపి ఆ ఒంటి మీద ఉన్నాయి పగలు కొట్టుకోవడానికి చెప్పాడు. అంతేగాని బెలూన్స్ అక్కడే ఉండవు కదా, పక్కకి వెళ్ళిపోతాయి. నువ్వు అంతగా బెలూన్స్ కూడా బయటకు వెళ్ళి కొట్టకూడదు, బెలూన్స్ కూడా లోపలికే తెచ్చి కొట్టాలన్నప్పుడు నువ్వు అవి లోపలికి వేయాలి కదా. అలాగే నుంచుంది, మీరు బయటికి రావద్దని. సో అప్పుడు ఎవరో అడ్వైజ్ ఇచ్చారు, మరి నువ్వైనా లోపలికి వెయ్యి, వాళ్ళని బయటికి రావద్దు అంటున్నావు, నువ్వైనా వెయ్యి అంటే తను ఏం చేసింది తెలుసా? లోపలికి ఓన్లీ ఆరెంజ్ చేసుకుంది, మొత్తం ఆరెంజ్ చేస్తుంది, పర్పుల్ వేయట్లేదు, మొత్తం ఆరెంజ్ చేసి ఇదిగో పర్పుల్ ఒకటి ఎలాగ లైవ్ చూసిన వాళ్ళు తెలుస్తుంది, వేయట్లేదు పర్పుల్. క్లియర్గా అదే ఆట ఆడింది, ఓన్లీ ఆరెంజ్ చేసింది. శుభ్రంగా లోపల ఉండి తను కొట్టుకుంటున్నాడు నిఖిల్, లోపలికి వచ్చిన ఆరెంజ్ అలా కొట్టుకుంటున్నాడు. అబ్బాయి ఏం చేస్తాడు? ఖాళీగా ఉండి ఏం చేస్తాడు అబ్బాయి లోపల? సో తనకు వేయట్లేదు, తిను వచ్చి బయటకు వచ్చి కొడుతున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ పెట్టిన రూల్ ప్రకారం ఈ ఒంటి మీద ఉన్నాయి కొట్టేటప్పుడు ఈ లోకల్ని ఒకళ్ళు కొట్టుకునేటప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళకూడదు, అలా వెళ్తే లోపలికి వచ్చి కొట్టుకోమన్నాడు. కానీ ఒంటి మీద బెలూన్ ఎక్కడికో ఎగిరెళ్ళిపోతే నువ్వైనా బెలూన్ తెచ్చి లోపల పెట్టాలి, వీళ్ళైనా వెళ్ళా బెలూన్ కొట్టుకోవాలి. నువ్వు అబ్బాయిని బయటికి వెళ్ళొద్దు కొట్టొద్దు అన్నప్పుడు నువ్వు ఆ బెలూన్స్ లోపలైనా వేయాలి కదా. తిను ఖచ్చితంగా బెలూన్, తన ఒంటి మీద ఉన్న బెలూను, ఇప్పుడు నిఖిల్ ఒంటి మీద ఉన్న బెలూన్ ఏమి తను బయటకు వెళ్ళి కొట్టట్లేదు కదా, అలా అయితే నిఖిల్ కొట్టాడు, ఇంకా అబ్బాయి బయట ఉన్నప్పుడు కొట్టాడు.
సో జస్ట్ తన ఒంటి మీద బెలూన్స్ ఏవైతే బయటికి ఎగిరిపోయి బయట ఉన్నాయో వాటిని కొట్టడానికి వెళ్ళారు. అక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. పోనీ ఆపేవా, ఆపినప్పుడు ఆ బెలూన్స్ లోపల వేయాలి కదా. ఓన్లీ అరేంజ్ చేసిందబ్బా, ఓన్లీ అరేంజ్ చేసింది. అప్పుడప్పుడు మళ్ళీ వాళ్ళు అరిచి అరిచి గోల పెడుతుంటే కొన్ని అక్కడికి వినపడుతుంది కదా, మణి ఎంత అరుస్తున్నాడు అక్కడ నుంచి. ఓన్లీ అరేంజ్ చేస్తుందా, ఓన్లీ అరేంజ్ చేసుకుంది. అంత చెత్తగా సంచాలక చేసింది ఈరోజు. సో ఫైనల్గా డెసిషన్ అక్కడ కూడా క్లియర్గా అభయ్ ఒంటి మీద 2 ఉన్నాయి. రూల్ ప్రకారం అభయ్ ఒంటి మీద 2 ఉన్నాయి. ఫస్ట్ నిఖిల్ అవుట్ అయిపోయింది కాబట్టి అక్కడే టాస్క్ అయిపోయింది. అక్కడే నువ్వు అభయ్ని విన్నని చేయలేదు. ఏంటేంటో కింద ఉన్నాయన్నీ పగలగొట్టడానికి ఛాన్స్ ఇచ్చింది. అవి కూడా మొత్తం ఆరెంజ్ వేసి లోపలికి వేసింది. సో నాకు ఇది క్లియర్గా అన్ఫేర్ అనే అనిపించింది. క్లియర్గా అన్ఫేర్ అని అనిపించింది. ఇక్కడ క్లియర్గా అభయే, ఏ రకంగా చూసినా కూడా అభయే విన్నారు. ఏంటో స్టిక్స్ అంట పగిలిపోయాయి అంట, కాబట్టి అది అన్కాంపిటేటివ్ ఏదో అంటుంది. ఏం అన్కాంపిటేటివ్ ఇన్కాంపిటేటివ్, అతను తిరిగిపోతే నువ్వు పాస్ చేసుకోవాలి. చేసింది ఆమె పాసు. ఈలోపు అతను నిఖిల్ తన దగ్గర ఉన్న చిన్నదాంతో కొట్టాడు, తనేం సైలెంట్గా లేడు. సో ఏ రకంగా చూసినా లాస్ట్ టాస్క్లో ఇన్ని జరిగాయి అనమాట. సో అది మనకి ఈ ఎపిసోడ్లో చాలా కట్ చేసేసి చూపించాడు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటి? ఏ టాస్క్లో ఎవరు విన్ అవ్వడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే హౌస్లో ఈరోజు చాలా జరిగాయి. అది నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్